వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. 2.5 ఏళ్లుగా డిఏలు లేవు. పీఆర్సీ ముగిసి ఏడాది. బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం డిమాండ్. పెరుగుతున్న నిత్యావసరాలకు ధరలకు అనుగుణంగా 6 నెలలకోసారి ప్రభుత్వం చెల్లించే కరువు భత్యం 2.5 ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి సదానందం గౌడ్ ప్రభుత్వాన్ని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా పీఆర్సీ గడువు ముగిసి ఈ నెలతో సంవత్సరం కాలం అయిందని అయినా సంబంధిత కమిటీ మాత్రం నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఏ పీఆర్సీ అంశంపై మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్, జూనియర్ లెక్చరర్ పోస్టులను పదోన్నతులకు కల్పించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.